సిటీ కడతాం, అక్కడ ఏదో ఫోర్త్ సో సిటీ మరి మరి చేస్తామని మరి చెప్పి కాసేపట్లో రియల్ ఎస్టేట్ కేసీఆర్ మాట్లాడబోయేటువంటి బహిరంగ సభలో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ ఉండబోతున్నాయంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పనిలో ఈ చాలా ఈ 2 సంవత్సరాల పరిపాలన వైఫల్యాల పైన ప్రజల పక్షాన కావలసినంత సమయం ఇచ్చి మనం మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఊరికే నిందించరాదు. ప్రభుత్వానికి కూడా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, ఊరికనే మాట్లాడొద్దు అని ఆ రోజు 1 ఇయర్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు మాట్లాడిండ్రు కేసీఆర్ గారు. నేను ఊరికే ఇప్పుడు తప్పు, ఇప్పుడు మాట్లాడకూడదని వారు మాట్లాడలే ఒక సంవత్సరం వరకు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత మీరు ఎంత పెబ్బేలెత్తిపోయినరో మీడియాకు తెలుసు, మీకు తెలుసు, మీ పార్టీ నాయకులకు తెలుసు. మీరు మీ మధ్యకాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు శాసనసభ లోపల, డిప్యూటీ హరీష్ రావు గారు శాసనసభ లోపల వెలుపల, ఇవన్నీ మీరు చేసే పనులన్నీ అంటే అనాలోచితమైనటువంటి కార్యకలాపాలు. ఏమో అండి, సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళు 40 ఏళ్ల నుంచి కడుపు కట్టుకొని పనిచేసిన వాళ్ళందరినీ, ఏదో బతుకు జీవుడు అని వెలదీస్తున్న వాళ్ళందరినీ బఫర్ జోన్ లో ఉన్నారు, ఆ జోన్ లో ఉన్నారు, ఈ జోన్ లో ఉన్నారని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం మూసీ సిద్ధరీకరణ పేరిట. వాళ్ళని ఎలగొట్టకుండా మనం చేయలేమా? హైడ్రా పేరిట వాళ్ళు వచ్చిరని మరి శ్రీనివాస్ రెడ్డి గారు, మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు రూలింగ్ పార్టీలోకి వెళ్తూ ఉంటారు, అది మనం చూస్తూ ఉంటాం, అది షరా మామూలే. బట్ ఇక్కడ రూలింగ్ పార్టీ పీక్స్లో ఉన్నటువంటి టైంలో ఒక సీనియర్ లీడర్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా చాలా పలుకుబడి ఉండి ఆ జిల్లాలను శాసించేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడరు ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరితే ఆ ఇంపాక్ట్ మీకేం ఉండదా? నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఉండదా పార్టీకి? ఇప్పుడు ఒకటి రోజా గారు ఇందాక స్పష్టంగా చెప్పాను మీకు, మేము కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దాదాపు 15 సార్లు బీఫామ్ టికెట్లు జీవన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో రికార్డ్ అయింది. ఎందుకంటే 11 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు మంత్రిగా చేశారు. అంత గౌరవం ఇచ్చిన పార్టీని వదిలిపెట్టిపోయారు జీవన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారు? ఆ పెద్ద ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఆయన మేము అనకూడదు. ఇవాళ రేపు ఒక్కటి మీరు ఒక సెంట్రల్ పాయింట్ గమనించండి రోజా గారు, ఇవాళ ఏమంటున్నారంటే జీవన్ రెడ్డి గారు వలస వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు. మరి ఈయన అల్లకపోతే మరి ఆయన కూడా అల్ల వలస అవుతారు కదా. మరి ఈ లాజిక్ గమనించండి మీరు దయచేసి రాజకీయ. దశాబ్దాల పాటు బీఆర్ఎస్ విమర్శించారు. ఓపిక పట్టాలి మేడం, ఓపిక పట్టాలి. ఇప్పుడు నాకేం ఇవ్వలేదు, నేను అక్కడ వెళ్ళిపోతున్నా. నేను కాంగ్రెస్ పార్టీ బై బర్త్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ అంటే 8th క్లాస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను 30 ఏళ్ల నుంచి ఒక ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ కాంగ్రెస్ కి వచ్చిన. ఏమి ఇవ్వలేదంటే ఎట్లా మేడం? కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఓపిక పట్టాలి. మనం ఒక్కరే కాదు కదా కాంగ్రెస్ పార్టీ అంటే మధ్య శ్రీనివాస్ రెడ్డి లేదా జీవన్ రెడ్డి గారు ఒక్కరే, 2-3 కాదు కదా, చాలా మంది ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కులాలు, ప్రాంతాలు ఎన్నో ఈక్వేషన్లు కవర్ చేసుకుంటూ రావాలి. పెద్దలకు చాలా గౌరవం ఇచ్చాము. మరి ఇంకా ఓపిక పట్టాలి కదా. ఇవాళ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలుసుకోకుండా ఎట్లా? ఇవాళ అల్లకపోతున్నారు, మరి అల్లకపోతే వలసలేగా. మరి ఇప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళు ఏమనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, మరి జీవన్ రెడ్డి గారు మా దాంట్లో వలస వచ్చారు కదా అని మరి వాళ్ళు ఎట్లా చేయొచ్చు కదా. సో ఇది కాదు కదా పరిష్కారం. ఒక సమస్యకి ఇంకో సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకూడదు. అది కాదు గమనించాలి మనం. ఇవాళ మా దాని నుంచి అలాగపోవచ్చు, అలా దాన్ని చెల్లకుండా రావచ్చు. జబ్లింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటది. ఇవాళ పార్టీ కన్స్ట్రక్టివ్ ఉండాలి. ఆయన కాంగ్రెస్ 2022లో నేను మునుగోడు ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఆయన దగ్గర కూడా చేశాను. నేను దగ్గర చూశాను. దాదాపు 45 days మునుగోడులో ఉన్నా. నేను చాలా దగ్గర చూశాను జీవన్ రెడ్డి గారిని. చాలా పవర్ఫుల్ లీడర్, మేమేం కాదనట్లేదు. ఆయన ఉంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను అడిగేది అదే శ్రీనివాస్ రెడ్డి గారు, 15 సార్లు బీఫామ్ ఇచ్చారు, మీరు సరైనటువంటి గౌరవం ఇచ్చారు, ఆయనకి పెద్దపీట వేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులు. ఇప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా లేదా డైరెక్ట్ గా? మేడం ఆయన వెళ్ళటం అనేది వ్యక్తిగతం మేడం. మా ప్రయత్నాలు మేము చేశాము. మా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. ఖచ్చితంగా మేము చేస్తాము. నష్టం జరగకుండా ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. ఇవాళ ఒకరు పోతే కాంగ్రెస్ పార్టీ ఇంకోరు వస్తారు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలవదు కాదు. ఇది మహాసముద్రం. ఎక్కడో వర్షాలు పడ్డా కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోతా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవి లేదు నిజంగా చెప్పాలి. మరి రేణుకా చౌదరి గారు ఎప్పుడు అంటారు అదేమాట, కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలా మంది ఉంటారయ్యా, ఏం కాదు, పార్టీ పెద్ద సముద్రం ఇది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూసారా మీరు? ఎవరెవరు పోయినా కూడా ఇంకో వచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి ఏ మాత్రం అడ్వాంటేజ్ అవ్వబోతున్నారు? రోజా గారు, నేను ఒకటే నమ్ముతాను. ఒక కార్యకర్త మన పార్టీకి అంటే ఒక కార్యకర్త వచ్చినా కూడా
ఏ రాజకీయ పార్టీ తను తను పోతే అది నష్టం, వస్తే అది లాభం ఏ పార్టీకైనా. ఈరోజు నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఉమ్మడి కరీంనగర్ లో తన ప్రాబల్యాన్ని చూపించగలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారే చెప్తున్నారు. 9 సార్లు మేము ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చినాం, 6 సార్లు 3 సార్లు మంత్రిగా చేసిండ్రు, ఒకసారి ఎమ్మెల్సీగా చేసినారు. అంటే వారికి ఉన్నటువంటి ఒక 40 నుంచి ఒక 40-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఎందరినో ప్రభావితం కలిగే శక్తి ఉండి, ఈరోజు అధికార పార్టీలో అంటే ఒక 2 సంవత్సరాలు తన ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగింది అని చెప్పి అధిష్టానం దగ్గర మొరబెట్టుకున్నా కూడా వారి యొక్క ఏదైతే సమస్య ఉందో అది కాంగ్రెస్ పార్టీ పరిష్కరించలేకపోయింది. దానికి పరిష్కారం పార్టీ మారాలి. అది కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి. అది ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత కూడగట్టుకొని ఉంది 2 సంవత్సరాలలోనే అని బలంగా నమ్మి మరో ప్రత్యామ్నాయం అంటే అధికార పార్టీ కావాలనుకుంటే వారు బీజేపీ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉండే. కానీ దాన్ని కాదని అధికారం లేని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో మరింత బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా వారు కూడా కృషి చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. వారు కూడా కొంత బలం అవుతారు, ఎవరు వచ్చినా బలం అవుతారు. వారు సో రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. ప్రజలంతా చాలా టీవీల ముందు అతుక్కుపోయినారు. అలాగే బహిరంగ సభల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఏ